ఆడపిల్లలకు చదువే అసలైన ఆస్తి అని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. వడ్డేశ్వరంలోని కేఎల్ యూనివర్సిటీలో విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ప్రవేశ పరీక్షా ఫలితాలను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కేఎల్ యూనివర్సిటీలో అడుగు పెట్టగానే రాబోయే తరాన్ని తయారు చేసే కర్మాగారంలో అడుగు పెట్టినట్లు భావన కలిగిందన్నారు. చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను రాజకీయాల్లోకి ప్రవేశించి రాష్ట్రానికి హోంమంత్రి అయ్యానని చెప్పారు. మోటివేషన్ అనేది ఆడపిల్లకి ఎంత ముఖ్యమో మగపిల్లలకి కూడా అంతే ముఖ్యమని తెలిపారు. బాలికలు అపరిచితుల మాయలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు. ఆడపిల్లల్ని ఎంత మంచిగా ప్రోత్సహిస్తున్నారంటే సెటిలైట్ లాంటి కార్యక్రమాల్లో కూడా టీమ్ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ మంది ఆడపిల్లలు ఇన్వాల్వ్ చేయడం, అదేవిధంగా అడ్మిషన్స్ లో కూడా ఆడపిల్లలు ఇన్వాల్వ్ చేయడం, ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ లాంటి వాటిని కూడా ఆడపిల్లలకి అడాప్ట్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాల్లో కూడా వాటిని ఉంచడం, వాళ్ళకి ఒక స్వీయ నియంత్రణ, అదేవిధంగా వాళ్ళు కూడా సెల్ఫ్ సెక్యూరిటీ మోటోలో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటం, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. హాస్టల్ కూడా చాలా క్లియర్ గా మంచి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడమే కాకుండా ఆడపిల్లలకి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. నేను డిపార్ట్మెంట్ వైడ్గా వీరందరినీ కూడా కోరుకున్నది ఒకటి, ఈరోజు మగపిల్లలకి కూడా ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకొని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరూ ఒకటే కోరుకున్నారండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా, మేము చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా